మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దర్శన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుంది. ఈ దినపు వాగ్దానం, నీవు నా ఎదురు చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. 2వ రోజుల గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనంలో ఈ మాట రాయబడింది. ఏమి రాయబడిందంటే, మరి హిజ్కియా ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే రాజైన రాజు అష్షూరు రాజైన రాజు ఏమన్నా దేవుని దూషిస్తూ ఒక ఉత్తరం రాస్తాడు. ఆ ఉత్తరం పట్టుకుని దేవుని మందిరంలో అతను యెహోవా చెవియొగ్గి, ఇంకో ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, 15వ వచనం, యెహోవా సన్నిధిని ఇట్లు ప్రార్థన చేసిన, యెహోవా కెరూబులు నివసించిన ఇశ్రాయేలు దేవా, భూమాకం కలిసి అతి దేవా, నీవు లోకమందు సకల రాజ్యం దేవుడు అన్నావు. యెహోవా చెవిగారు, యెహోవా కళ్ళు తెరిచి దృష్టిని జీవం గల దేవుడే నిన్ను దూషించడికే సర్బేరు పంపించిన మాటలో చెవిని పెట్టుము. వారి దేవతలు అగ్నిలో వేసిన నిజమా? రాజ్యం దేవత నిజమైన దేవుడు కాక మనుషుల చేత చేయబడిన కర్రలో రాళ్ళు గనక వారిని నిర్మూలన చేసిరి అని ఇక్కడ ఆ రాజు అష్షూరు రాజు మరి దేవుని దూషిస్తూ ఒక ఉత్తరం రాసినప్పుడు ఆ యొక్క ఉత్తరం బట్టి దేవుని మందిరం ఇప్పుతాడు. ఎక్కడ దేవుని ఎదురు ఇప్పి దాన్ని చదువుతాడు హిజ్కియా. వాళ్ళు ఏం చేస్తున్నారు? అష్షూరు రాజులు ఏం చేస్తున్నారంటే వాళ్ళు దేవుణ్ణి, అంటే జీవం గల దేవుణ్ణి దూషిస్తూ, జీవం గల దేవుని అవమానిస్తూ వాళ్ళు రాసినప్పుడు ఆ ఒక ఉత్తరం తీసుకుని వెళ్ళి దేవుని మందిలో ప్రార్థన చేశాడంట. అయ్యా, వీళ్ళని ఎట్టిదిగా నువ్వు శిక్షించని మరి హిజ్కియా ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి దినాన్న ఎవరైతే దేవుణ్ణి అవమానిస్తారో, ఎవరైతే దూషిస్తారో, ఎవరైతే ఆయన్ని నామం గణపరచుకుని చేస్తారో వాళ్ళని దేవుడు శిక్షించుకుని ఊరుకోడు, ఎప్పటికైనా శిక్షిస్తాడు. కాబట్టి హిజ్కియా మాత్రం దేవుని మందిరంలో ఆ యొక్క రాజు విషయంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ బిడ్డలను శిక్షిస్తాడు. కాబట్టి ఆయన దేవుడు హిజ్కియా చేసిన ప్రార్థన నిత్యంగా దేవుడు అంగీకరించి ఆ రాజుకి శిక్ష ఇచ్చాడుగా. కాబట్టి దినాన్న ఏదైతే మనం అవమానిస్తున్నామో, దూషిస్తున్నా ఎవరినైనా దేవుడు చూచున్నది. మన దేవుడు మా ప్రభు సన్ని మనం ప్రార్థన చేసిన ప్రార్థన అలకించి మన ప్రతిఫలం దేవుడు దయచేయను గాక. ఈ వాగ్దానం ప్రార్థించే దేవుడు నేను దీవించి ఆశ్రయించను గాక. ఆమెను. మీకు కొరకు ప్రార్థిస్తున్న మీరు కూడా నాతో యోగించిన ప్రార్థన. సర్వాధికారమైన యేసు ప్రభువా, పరిశుద్ధుడా, కృపగలవాడ, కనికరపు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరొక నూతన దినం దయచేసిన ఈ దినమంతా నీ రెక్కల చాటును భద్రపరచండి, కాచి కాపాడండి, దీవించండి. అసలు నీ అభిషేకం, నీ ఆత్మ, నీ పరిశుద్ధ సన్నిధి మాపై కుమ్మరించమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు. ఇదిగోనైనా ఈ దినం మేము చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని దీవించండి. మా యజమానుల ద్వారా, తోటి పనివారి ద్వారా, ఏకీడి ద్వారా అందరితో సమాధానం, శాంతి, నెమ్మది ఇచ్చండి. మా పనుల భారం ఒత్తిడి తీసండి. బలహీనంగా ఉన్న బిడ్డ ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీలో బిడ్డ ముట్టండి, స్వస్థపరచండి. అయ్యా, పనులు లేక మంచి పనులు, స్థిరమైన పనులు తెచ్చి బిడ్డల కష్టార్జితం వ్యర్థంగా పోకుండా సహాయం చేయండి. కష్టార్జితం ఆశ్రయించండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం. ఆయా నీకు మహిమ. అలాగే ప్రభునైనా ఎవరైతే గర్భఫలాల కోసం గర్భాలు తెరండి, హాస్పిటల్, అలాగే ప్రభు గర్భాలు ఇచ్చిన నార్మల్ వచ్చిన సహాయం, సొంత గృహాలు కట్టుకుని కృప తెచ్చండి. తాగుడు వ్యసనాల ద్వారా అప్పులు బంధకాల నుంచి విడిపించి కృప చూపించమని అడుగుతున్నాను. ఈ దినం బయటికి వెళ్ళినట్టు క్షేమంగా గృహం చేరువు కంచివేయండి ప్రభు. ఎవరైనా అయ్యా ప్రయాణం వెళ్తుండ్రా, గాలి ప్రయాణమైనా, అయ్యా బస్సు ప్రయాణం, ట్రైన్ ప్రయాణం అంతా క్షేమంగా గమ్యం కంచి వేసి కాపుదలు దయచేయమని, మీ కృప చూపించమని మిమ్మల్ని మహింపరచుకుని మా ప్రార్థన విజ్ఞాపన ఆలకి మా ప్రార్థన ప్రతిఫలం దైవాబు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. వందనాలు ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలని దేవాదేవుడు బహుగా దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. వందనాలు. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థన మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.